దినాలను పాటించమని మన పరిశుద్ధ గ్రంథము చెబుతుందా? శ్రమల దినాలతో పాటు ఉపవాస దినాలని కూడా చాలా అద్భుతంటారు. ఓకే, ఏది ఏమైనా దేవుని ఆరాధించడము, దేవుని స్తుతించడం అతి ప్రముఖమైనప్పటికీ ఈ శ్రమల దినాలు ప్రత్యేకంగా అందులో 40 దినాలనే పాటించాలా? చాలా సంఘాలలో, అనేక సంఘాలలో గలిబిలిగా ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఈ సమస్య మెయిన్ లైన్ చర్చెస్ లో మరి కొన్ని ఇండిపెండెంట్ సంఘాలలో పాటిస్తున్నారు. యాక్చువల్లీ ఈ శ్రమల దినాలు యాజ్ వెడ్నెస్డే, మరి బుధవారమే ఎందుకు సోమవారం చేయకూడదా? ఒకవేళ తెలిస్తే మీ అందరికీ చాలా సంతోషం. గురువారం చేయొచ్చు, మంగళవారం చేయొచ్చు, ఈ బుధవారమే ఎందుకు చేయాలి? ఇది బూడిద బుధవారం అని, విభూతి అని, యాజ్ వెడ్నెస్డే అని ఇన్ని కారణాలతో చెప్పబడుతున్నటువంటి ఆలోచన చేసినప్పుడు ఇది పరిశుద్ధ లేఖనాలు అనుసరించే మన పితరులుగా ఆనాడు ఉన్నటువంటి పోప్స్, అంటే ఇది ఆర్సిఎం నుంచి, క్యాథలిక్ నుంచి ప్రభువులు మరి ఆరోహణం అయిన తర్వాత మొదటి శతాబ్దంలోనే అప్పుడున్నటువంటి పోప్స్, అప్పుడున్నటువంటి మతాధిపతులు మరి ఈ యొక్క ప్రభువు యొక్క శ్రమలను, మనము ప్రభు అయితే మన మధ్యలో లేడు, ప్రభువును గురించి మన నిమిత్తము, మన కొరకు, మన పిల్లల కొరకు అనేక హింసలు పొందింది, ఆ హింసలను మనం ఎందుకు గుర్తు చేసుకోకూడదు అని ఆనాడు సంఘ పెద్దలు, బిషప్లు, పోపులు ఆనాడు అనగా ఆది సంఘంలో ఉన్నటువంటి కాన్స్టాంటినోపుల్ అప్పుడున్నటువంటి ఏంటిదంటే ఆ నైసియా విశ్వాసం ముందు అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఏర్పాటు చేసినటువంటి యొక్క కట్టడం ఏమిటంటే అప్పుడు 40 రోజులు చేయాలని ఆ రోజుల్లో వాటికన్ సిటీలో మరి 7 రోజులు లేదా 40 రోజులు ఈ యొక్క ప్రార్థనలు, ఉపవాసాలు చేస్తే బాగుంటుంది అని నైసియా సభ అనేది అప్పుడుంది. అప్పుడున్న గోపుల కాలంలో నైసియా సభలో ఆ పెద్దలంతా కూడా కూడి తీసుకున్న నిర్ణయం ఇది. మన ప్రభు, మన రక్షకుడు కనుక మనము ప్రభు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటే ప్రభు యొక్క సన్నిధిలో ప్రభుతో సత్సంబంధం కలిగి ఉంటామని నైసియా సభలుగా కాన్స్టాంటినోపుల్ యొక్క సమయంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది 40 రోజులని. అప్పుడు తర్వాత రోజులు మారిన కొద్దీ ఈ పెంతెకోస్తు దినము తర్వాత 50 రోజుల తర్వాత 50వ రోజు, ఈ 50 రోజు పెంతెకోస్తు పండుగ అనగా అపోస్తలులు అంతా కూడా మేడగదిలో అప్పుడు ప్రార్థన చేసి యేసు ప్రభు వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇదే పోప్స్, బిషప్స్ నైసియా సభలో ఏమనగా 40 దినాలు కాదు 40 రోజులు చేస్తే ఇది చాలా ఆధ్యాత్మికంగా ఉంటుంది, ఇది చాలా సంఘానికి శ్రేయస్కరము, సంఘము రక్షింపబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది, కొన్ని బలహీనతలన్నీ కూడా తీసివేయబడుతున్నాయని ఒక పెద్దల నిర్ణయం చేత 40 రోజులు మరి ప్రభు 40 రోజులు ఈ శిల్వ ధ్యానాలలో శ్రమలు పొందలే, 40 రోజులు పొందలే. యోర్దాను నదిలో బాప్తిస్మం పొందిన తర్వాత 40 రాత్రులు 40 పగలు అరణ్యంలో సాతాను కొన్నాం, మోసే సీనాయి పర్వతం మీద, దీనికి ఏ సంబంధం లేదు. కానీ ఈ 40 రోజులు అనేటువంటి సంపూర్ణత 7 రోజులు కాదు, ఈ 40 దినాలు కాదు, ఈ 40 రోజులు ఈ శ్రమల దినాలు అనగా లెంట్. ఈ లెంట్ అనేది 3 అక్షరాల పదం. ఒకటి క్యాపిటల్ లెటర్స్ లో లెంట్ అంటే శ్రమలు, స్మాల్ లెటర్స్ లో లెంట్ అంటే వసంత కాలము. ప్రభు కూడా మత్తయి సువార్త 24 వసంత ప్రభు రాకడ చెప్పడని శిష్యులు అడిగినప్పుడు ఇదిగో వసంత కాలము సమీపిస్తుంది, అప్పుడు ప్రభు రాకడ కొరకు మీరు కనిపెట్టుకోండి అని ప్రభు చెప్పిన వసంత కాలం అనగా చిగురుచ్చు కాలము అని అర్థం. ఇది ఏ డాక్టరీన్ లో లేదు, ఇది మనము ట్రైనింగ్లలో అప్పుడప్పుడు క్లాసులలో చెప్పినటువంటి అంశము. నైసియా సభని, కాన్స్టాంటినోపులని, ఈ తర్వాత మాకి అనేకమైనటువంటి చెప్పే సమయంలో ప్రియమైన దేవుని
సమయంలో ఇది ఏర్పాటు చేసింది ఏమిటి అనగా, ఈ శ్రమల దినాలు 40 రోజులు పాటిస్తే అప్పుడు ఉపవాస ప్రార్థన ఉండొచ్చు, అందరి కుటుంబాల వరకు ఆధ్యాత్మికంగా ఎదుగుదల ఉంటుంది అన్న కారణము కనుక ఈ శ్రమల దినాలను ప్రభు సన్నిధిలో గృహ గుడికలలో చాలా మంది ఇప్పుడు మనం ఇది పెడుతున్నాము. ప్రతి గృహంలో శ్రమల దినాలు పాటించకపోతే అనేక సంఘాలలో కొట్లాటలు జరుగుతాయి. ఎందుకంటే ఈ శ్రమల దినాలంటే అంత ప్రత్యేకత ఉంది. అది పరిశుద్ధ సంఘము అని, పరిశుద్ధ ఆరాధనలని. ఈ శ్రమల దినాలలో మా గృహంలో సేవకులు సంఘం వచ్చి ప్రార్థనలు చేస్తే మా బలహీనతలు మరిన్ని కూడా తీసివేసుకుంటాము. మేము కూడా మారు మనసు రూపాంతర అనుభవంలోకి వెళుతాము అని ఏర్పాటు చేసింది. ఓకే, చాలా బాగుంది. ఇదంతా ఇంట్రడక్షన్, ఉపోద్గతము. తర్వాత ఏమైందంటే బుధవారం ఎందుకు వచ్చింది ఆలోచన చేసినారు మధ్యాహ్నం ఇక్కడ కూర్చున్నప్పుడు. అయితే ఈ ఈస్టర్ ఎప్పుడైతే మనము చేసుకుంటామో ఆ ఈస్టర్ పండుగ నుంచి 45 రోజులు లెక్కిస్తే, ఈస్టర్ పండుగ నుంచి 45 రోజులు లెక్కిస్తే బుధవారం వస్తుంది. జాగ్రత్తగా ఆలోచించండి. క్యాలెండర్ ఉంటే మీరు చూడండి. ఎప్పుడైతే ఈస్టర్ పండుగను చేసుకుంటామో ఆ ఈస్టర్ నుంచి 46 రోజులు లెక్కిస్తే బుధవారం వస్తుంది. అంటే గురువారం మేడగదిలో మరి శిష్యులతో ప్రభు భోజన సంస్కారం చేసింది. శుక్రవారం సిలువ వేయబడ్డాడు. 3వ దినంలో పునరుత్థానుడైనటువంటి నిర్ణయము ఇది కూడా నైసియా సభలో ఏర్పాటు చేయబడింది. బుధవారం ఎందుకు ప్రముఖమైంది అంటే ఆ బుధవారం రోజు ఈ ఈస్టర్ నుంచి 45 రోజులు. మరి 45 రోజులు కాదు కదా ఇప్పుడు మనం పాటించేది, 40 రోజులే కదండి. ఈ 6 రోజులు ఆదివారాలు వస్తున్నాయి. హల్లెలూయా. ఈ 6 రోజులు ఏమొస్తున్నాయంటే సండేస్ వస్తున్నాయి. 45 రోజుల్లో 6 సండేలు వస్తున్నాయి. ఆ సండేలు తీసి, ఎందుకంటే ఆరాధన కనుక ఆదివారము శ్రమల దినాలు పాటించకూడదు. అది పునరుత్థానుడైనటువంటి సంఘ సహవాసం ఆరాధనలు జరగాలి కనుక ఈ 46లో 6 తీసివేసి 40 రోజులు చేశారు. ఇది భస్మ బుధవారం యొక్క వివరణ. ఇంకెవరికైనా తెలియకపోతే ఇంకా సమయం లేదు కనుక మరి 7:10 కంటే 7కి 5:15 నేను ఇంటికి వెళ్ళాను. మళ్ళా మేము తీసుకుని ఎంబడే ముఖం కడుక్కొని చేసుకొని వచ్చాను. ఒక్కరి సంఘం అసలు ఎంత ఇంట్రెస్ట్ అండి. ప్రపంచమంతా చూడండి, విశ్వాసంతో ప్రార్థనలు వాళ్ళ ఇంటిలో వారు అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలు ప్రార్థనలు 40 రోజులు వాగ్దానం చేసుకుంటారు. అయ్యా ఈ 40 రోజులు మాంసం తినకూడదు, 40 రోజులు ఎలాంటి సంతోషకరమైన దినాలు జరపకూడదు. అందుకని లెంటల్ డేస్ లో శుభ దినాలలో కానీ వాళ్ళు పరిశుద్ధ వివాహం చేయరు, గృహ ప్రవేశాలు చేయరు. కారణం ఏంటంటే మనము శ్రమల దినాల్లో ఉన్నాము, మనము దుఃఖ దినాలలో ఉన్నాము, మనము పశ్చాత్తాప దినాలలో ఉన్నాము. కారణం అది కనుక మనం మరి ఇంతమంది పాటిస్తున్నామండి. మరి 120-130 మందికి వస్తున్నాం. మరి సంఘాలలో మేము గత 15 రోజులకి ఆలోచన ఎట్లా ప్రెసిడెంట్ గారితో అయ్యా ఇళ్లలో ఆరాధన పెట్టాలా, లేకపోతే సంఘంలో ఏ నిర్ణయం తీసుకుందాం. ఈ బూడిద బుధవారము ఎందుకు వచ్చిందంటే చెప్పుకున్నాను, ఇది ఈస్టర్ నుంచి 40 రోజులని కనుక బూడిద ఎందుకు వచ్చింది, ఇది ఒక సమస్య. ఇది కూడా ఆర్సీఎం ఆచరణలో ఈ బట్టలు ఈస్టర్ పండుగ ముందు మనం ఏం జరుపుకుంటాం. ఇప్పుడు మనం వచ్చేది బట్టల వరకు ఏప్రిల్ 13వ తారీఖు అనుకుంటాం. ఆ వారంలో బట్టలు పట్టుకుని యేసు ప్రభుని యెరూషలేము వీధులలో సిలువను మోస్తూ కొరడాలతో కొట్టి నడిపిస్తున్నటువంటి ఆ యొక్క ఫామ్స్ అంటే బట్టల ఆదివారం. అప్పుడు అనేకమైనటువంటి పచ్చని బట్టలు పట్టుకొని రారాజుగా మరి యెరూషలేము పట్టణంలో విజయోత్సవంతో యెరూషలేము పట్టణంలోకి ప్రవేశించారు. ప్రభువు ఎన్నుకున్నది కనుక బట్టలు పచ్చగా ఉంటాయి, చిగురిస్తాయి కనుక
కనుక ఎండిపోయిన ఎముకలు ఏ హెజ్కేలు 37లో ఏదైనా ఎండిపోయిన ఎముకలారా అని, ఓ నరపుత్రుడా ఇదిగో ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని హెజ్కేలుతో ప్రవక్తతో ప్రభు మాట్లాడినప్పుడు, ప్రభువా అది నీకే తెలియదు అంటే ఎండిపోయినటువంటి మన జీవితాలు, మరి నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి జీవితాలు, ఆ రీతి నిర్జీవంగా ఉన్న జీవితాలను చిగిలింప చేసినట్టుగా ఆ మట్టల యొక్క అర్థం ఏంటంటే, ఆ చిగురించినటువంటి ఆ సంఘాలు కానీ కుటుంబాలు కానీ ఆ పచ్చటి మట్టలు పట్టుకొని యెరూషలేము వీధిలో ప్రభువుని జయోత్సవంతో నడిపించినటువంటి అప్పుడు తీసుకున్న మట్టలు కొందరు ఇళ్లలోకి తీసుకుపోయి వాటిని ఎండబెట్టి శిల్వాకారం చేసి ఎండిపోయిన తర్వాత కాల్చి బూడిద చేస్తారు. ఆ బూడిదని అప్పుడున్న ఆశ్చర్యం వాళ్ళు ఏం చేస్తారంటే, అది రక్షణ ప్రభు యొక్క శిల్వ, అది భస్మం కనుక అది మొదటి మీద రాసుకున్నారు. దాన్ని భస్మ గుణవారము అని పేరు పెట్టుకున్నారు. ఇదంతా ఉద్బోధనం. ఒకవేళ తెలిస్తే సంతోషం, ఇంకా తెలియని వాళ్ళు ఉంటే ఇంకా చెప్పుకుందాం. ఏది ఏమైనా ఈ బూడిద భస్మము అనేది పరిశుద్ధ గ్రంథంలో టోటల్ గా 35 సార్లు రాయబడింది. ఇప్పుడు ఆ 35 సార్లు కాకుండా అపోస్తుడైనటువంటి పౌలు రాసినటువంటి మాటలు ఈ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, లేవీయ కాండము 27వ అధ్యాయము పోల్చి చదివితే అక్కడ బలులు అర్పణలు అన్ని కూడా ఎందుకు చెల్లిస్తున్నాం అనేటువంటి వాక్య సందేశము రాయబడింది. ఇక్కడ హెబ్రీ పత్రికలో పౌలు రాస్తూ, అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి, ప్రభువు రక్షకుడిగా వచ్చాడు, పాపుల రక్షకుడిగా వచ్చాడు, ప్రధాన యాజకుడిగా వచ్చాడు. ఈ హెబ్రీ పత్రికలో మరి పౌలు ఇస్తున్నటువంటి సందేశం, మన ప్రభు ప్రధాన యాజకుడు వచ్చి తానే నిత్యమైన విమోచనగా రక్షణ, పాపంలో నుంచి రక్షింపబడడం. అందుకని కొలసి 1:13 అంటాడు, ఇదిగో తన కుమారుని యొక్క ఏకైక కుమారుని యొక్క రక్తము విమోచన ద్వారా మనకు కలిగింది అంటాడు పౌలు కొలసి సంఘానికి రాస్తూ. ఇక్కడ విమోచన అనగా సంపాదించి హస్తకృత్యము కానిది, దేవుని సృష్టిలో కానిది అని కిందకి వచనము మనము చదివితే జాగ్రత్తగా అర్థమవుతుంది. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు బుధవారం రోజు మనం ఒక తీర్మానానికి రావాలి. అనేక గుడ్ ఫ్రైడేలు అయిపోయినాయి, అనేకమైనటువంటి ఈస్టర్ పండుగలు అయిపోయినాయి, అనేకమైనటువంటి క్రిస్మస్ పండుగలు అయిపోయినాయి. ఆఖరుకు మరి యూదులు చేసిన 7 పండుగలు మనం ఆచరించడం లేదు. కానీ మన కఠినమైనటువంటి రాతి గుండెలంటి హృదయాలు మాత్రము మారడం లేదు. మన కుటుంబాలు బాగుపడుతున్నాయి. సంఘాలు ఈ యొక్క కోట్లు పెట్టి ఇవి కట్టిస్తున్నారు, కానీ ప్రభు మందిరం చూడలేదు. కానీ ఇదిగో సజీవమైన రాళ్ళ చేత ఆత్మ సంబంధమైన మందిరంగా నీవు కట్టబడాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, కాబట్టి రాజులైన యాజక సమూహంతో అంటాడు, మీరు ఆత్మ సంబంధమైన మందిరం. అదే కొరింథీ 3:16 అంటాడు, ఇదిగో మీ హృదయం దేవుని ఆలయమై ఉన్నదని. మరి దేవుని హృదయంలో ఉన్నటువంటి నీవు మనమంతా కూడా దేవుడు నివసించడానికి ఆ హృదయము మరి పరిశుద్ధంగా ఉందా? ఇది ఆలోచించవలసినటువంటి సమయం. ఈ శ్రమల దినాలలో నీవు మనమంతా కూడా తీసుకుపోయే నిర్ణయము దేవుని ఇష్టం. అందుకని దావీదు మాట్లాడిన అనేక సార్లు సంఘంలో నేను చెప్తుంటాను, 19వ కీర్తన 14వ వచనంలో, ఇదిగో ఏమని, నీ నోటి మార్చలు కదా, నా హృదయ ధ్యానము నీ దృష్టికి మరి ఈ రోజు నీ దృష్టి, మన దృష్టి మన ఇల్లు కాదు, మన పిల్లలు కాదు, మన యొక్క మందిరం కాదు, కానీ దేవుడి చేత హస్తకృత్యం కాదు, కానీ నిన్ను నన్ను తన హస్తములతో అవయవములను తల్లి గర్భంలో చేతులు పెట్టి నిర్మించిన దేవాది దేవునికి మన హృదయము, మన ప్రవర్తన, మన ఆలోచనలు సరైనటువంటి విధంలో ఉంటున్నాయా? ఇది లేకపోతే సరి చేసుకోవాలి సమయం దేవుడు. అందుకని ఇదే సమయము, ఇదే నేను అనుకున్న ఈ
ఇక్కడ హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది, అంటే ఈ సృష్టిలో లేనటువంటిది ఏంటి? పాపమో, పాప కర్మవా, పాప సంభవం అనేక శ్లోకాలు చదువు. సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యకం. ఇన్నిటి శ్లోకాలు చదువుతున్నప్పటికీ మనిషి పాపము పోలేదు, ఎన్ని బలులు అర్పించినప్పటికీ ఏమి పోలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 12వ వచనం నాకు సహకరించడం కొంచెము. ఇదే 9వ అధ్యాయం 12వ వచనము మనం మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక బలులు. అప్పుడు బలులు అర్పించేవాళ్ళు ప్రతి పాపానికి. కానీ ఆ బలులన్నీ నిలిపేసి తానే ఏకైక కుమారుడు మన ప్రభువు మన రక్షకుడైన పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వచ్చానండి. ఎక్కడ అమ్మా ఎక్కడ? ఇది ఎందుకంటే నేర్చుకోవాలి. నేను ఎప్పుడు బైబుల్ పిల్లగా, నేను సండే స్కూల్ స్టూడెంట్ని అనే ఫీల్ అయిపోయినా, ఎప్పుడు కావాలని ఫీల్ కాదు, నాకు ఉన్నదని కాదు. నేను ఎప్పుడు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. సండే స్కూల్ ఒక నర్సరీ పిల్లగా ఇందులో మనకి ఏం తెలుస్తుంది అంటే మర్చిపోయిన ఏమి తెలియదు. కొంచెం అవగాహన కలిగి ఉన్నాం. నిన్నటి దినం ఉదయకాలంలో తమ్ముడు ప్రవీణ్ అన్నాడు, ప్రేమని దేవుని సంఘం ఇక్కడ తనది కాని రక్షణ తీసుకుపోయాక ఒకసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తము మైలపడి వారి మీద ఆవు కూడా బూడిద చల్లుతాయు. అది అప్పుడు ఆవు కూడా బూడిద చల్లుతాయు. శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా. ఈ నిర్దోషణ పరము పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నారు కనుక ఇప్పుడు ఆ మాట చదివి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదివి ముగించుకుందాం. బాబు నవ్వుతున్నాడు. ఇది ఆయన 8:30 చూస్తున్న సమయం. 8:30 టైం చెప్పాడు. 7:30కి వచ్చాము, 8:30కి క్లోజ్ అని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 అంటే 4 నుంచి 6 అవి కలిసి ఉంటాయి. 4, 5, 6, 7 వచనాలు కలిసి ఉంటాయి కనుక 4 నుంచి చదవండి, చదివి ముగించుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకిచ్చే ప్రతి అవసరత, ప్రతి ఈవి ఉచితంగా అనుగ్రహించి తన కృపా మహిమకు కృపకు ఆయన మన ప్రభువుకు కీర్తి కలిగిన మన నుంచి తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు సమస్తము ఆయన మూలంగా కలిగేను. ఇది ఎక్కడ ఉందండి? ఇది అడిగిన మళ్ళీ నన్ను తింటారు కొడతారు. అమ్మా సమస్తము ఆయన లేకుండా ఏమి కలిగలేదు, కలిగినది ఉంటాయి ఆయన మూలంగా కలిగేను. ధ్యానించాలి కదా. కనిపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నాడు? అద్భుతాలు చేయమని మాట్లాడుతున్నాడా? వాక్యము నీ లోపల నివసించాలి. ఎందుకంటే నీ జీవంతో కూడుకున్న మాటలు మనల్ని జీవింపచేస్తుంది, మనల్ని బ్రతికిస్తుంది. కనుక ఈ జీవవాక్యము మన యొక్క ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. ఓకే, చెప్పుకున్న చదువు. ఆయనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని జగత్తు పునాది అనగా ఈ సృష్టి యావత్తు లేనప్పుడు మరి ఎక్కడున్నావు బాబు? జగత్తు పునాది, ప్రకృతి, ఈ లోకం లేనప్పుడు ఎక్కడున్నావు? దేవునికి స్తోత్రం. దేవుల్లో ఉన్నాం. ఆయన ఆయుష్ అప్పుడు జీవము మన లోపలికి వచ్చింది. ఏజ్కెళ్ళి చెప్పినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలు జీవంతో లేచినాయట. అదే రీతిగా మనం లేచినాము కనుక మనము నిర్దోషులము, మనము పాపులుగా ఉండకుండా మనము ఆయనకు కీర్తి కలిగినట్లుగా ఈ శ్రమల దినాలలో నువ్వు నేను తీసుకుపోయేటువంటి నిర్ణయము ఆయనకు అనుకూలంగా ఆలోచన చేయండి. దేవుడి కృప మనందరికీ దయచేయండి. ప్రార్థించుకుంటాం. పరిశుద్ధుడమైనటువంటి మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం.
ఇదిగో గడిచిన సంవత్సరం అంతా అనగా ఈస్టర్ నుంచి ప్రభువా నేటి దిన యాష్ వెడ్నెస్డే డే వరకు మమ్మల్ని సజీవులు లెక్కించి అనేక శ్రమల నుండి లేవనెత్తి, అనేక ప్రమాదముల నుండి లేవనెత్తి, అనేక బలహీనతల నుంచి లేవనెత్తి ఈ దినం వరకు మమ్మల్ని సజీవులు లెక్కించినావు. ఇదిగో మరొక పర్యాయము మా జీవితంలో ఈ శ్రమల దినాల రెండు ఆరాధనలు చేసుకోవడానికి ప్రభువా మీరు మమ్మల్ని దీవించి ఆశీర్వదించిన విధానమును బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ప్రత్యేకంగా మన న్యూ లైఫ్ కల్వరి సంఘమును బట్టి సంఘముల కుటుంబాలను మీరు మెండుగా దీవించి ఆశీర్వదించుకొని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.